దేవుడి యొక్క ఇల్లు గొప్ప ఇంటితో, అంటే దేవుని యొక్క సంఘము గొప్ప సంఘముతో లేక గొప్ప ఇంటితో పోల్చబడింది. ఆ ఇంటిలో ఉండేటువంటి పాత్రలు, ఆ పాత్రలకు దేవుడిచ్చినటువంటి ఆధిక్యత లేకపోతే వాటికి ఇచ్చినటువంటి బాధ్యత, ఒక పాత్ర ఏ రకంగా ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా మారగలదో దానికి సంబంధించినటువంటి విషయాలు ఆ 2 వచనాల్లో మనకు కనబడతాయి. మనకున్నటువంటి సమయంలో వాటిని మనము జాగ్రత్తగా ధ్యానిస్తున్నప్పుడు వ్యక్తిగతంగా అది మన జీవితానికి అనుగుణంగా ఉందా, లేకపోతే మన జీవితము దేవుడి యొక్క ఆశయం ప్రకారం, దేవుడి యొక్క వాక్యంలో ఆయన మనకిచ్చినటువంటి ఆదేశం ప్రకారం ఉందా అనేది మనం చూసుకుంటే తప్పకుండా మనకు చాలా గొప్ప మేలు జరుగుతుంది. ఎందుకంటే వాక్యానుసారంగా ఎప్పుడైతే ఒక వ్యక్తి ఉండడానికి, వాక్యానికి తన జీవితాన్ని అప్పగించుకునేటువంటి ప్రయత్నం చేస్తుందో అప్పుడు వారి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా చక్కదిద్దడానికి అవకాశం ఉంటుంది. పౌలు తిమోతికి ఈ పత్రిక రాసినప్పుడు అతడు ఒక సేవకుడు, యవన సేవకుడు, దేవుడి సంఘంలో సేవలో ఉన్నాడు. ఆయన సేవ ఆమోదించబడ్డానికి, ఆయన సేవ ఆశీర్వాదకరంగా ఉండడానికి, దేవుణ్ణి గణపరిచేటువంటిదిగా ఉండడానికి ఈ యొక్క విషయాలు పౌలు ఆయనకు ఇవ్వడం జరిగింది. మరి ఈ సంఘమును గొప్ప ఇంటితో పోల్చడంలో కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిలోనికి నేను ఇప్పుడు వెళ్ళట్లేదు, కానీ 2-3 మీకు చెప్తాను. ఒకటి, అది రారాజు యొక్క ఇల్లు గనుక గొప్ప ఇల్లు, అది దేవాది దేవుని యొక్క ఇల్లు గనుక గొప్ప ఇల్లు, యేసు యొక్క స్వరక్తం ఇచ్చి కొనబడినటువంటిది గనుక గొప్ప ఇల్లు, అది పరిశుద్ధాత్మ యొక్క అధ్యక్షత కింద పరిచర్యను జరిగించేటువంటి ప్రాంతం గనుక గొప్ప ఇల్లు. అంతేకాకుండా అక్కడ జరిగేటువంటి పరిచర్య అంతా నిత్య జీవార్థమై జరిగేటువంటిది గనుక గొప్ప ఇంటితో అది పోల్చబడింది. అక్కడ మనకు కొన్ని రకాలైనటువంటి పాత్రలు కనబడుతున్నాయి. వెండి పాత్రలు ఉన్నాయి, బంగారు పాత్రలు ఉన్నాయి, వాటితో పాటు కర్రవి మంటివి కూడా ఉన్నాయి. 2 రకాల పాత్రలు ఉన్నాయి. కొన్నేమో ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలు, కొన్నేమో ఘనహీనమైనటువంటి పాత్రలు. మన ఇళ్లలో కూడా పాత్రలు ఉంటాయి. కొన్ని మనము భోజనపు బల్ల మీద వాడేటువంటి పాత్రలు, కొన్ని మనం బాత్రూంలో వాడేటువంటి పాత్రలు. బాత్రూంలో ఉన్నటువంటి పాత్రలను మనం తీసుకుని వచ్చి భోజనపు బల్ల మీద వాడము, భోజనపు బల్ల మీద వాడేటువంటి పాత్రలను తీసుకుపోయి బాత్రూంలో వాడం. ఎందుకంటే మనకున్నటువంటి వివేకాన్ని బట్టి ఏ పాత్ర ఎక్కడ వాడబడ్డానికి నియమించబడిందో అక్కడే దాన్ని వినియోగిస్తాం. దేవుడి సంఘంలో కూడా ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా కొంతమంది వాడబడతారు, ఘనహీనమైనటువంటి పాత్రలుగా కొంతమంది మిగిలిపోతారు. మరి రాత్రి మన యొక్క అంశం ఏంటంటే ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా మనము ఉండుట. 4 విషయాలు దాంట్లో నుండి మనం చూద్దాం. ఎవరు ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా ఉండగలరో దానికి సంబంధించి 4 విషయాలు. 21వ వచనాన్ని మీరు గమనిస్తే మొట్టమొదట, ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్ర పరుచుకొని ఎడల అని రాయబడి ఉంది. అంటే ఆ సపరేటెడ్ లైఫ్, వేరు చేయబడినటువంటి జీవితం. కాంటెక్స్ట్ ని మనం చూస్తే 2వ అధ్యాయం పై భాగాన్ని తరువాతి భాగాన్ని మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తే 2 విషయాలకు క్రైస్తవులు, క్రీస్తు యేసు యొక్క శిష్యులు, దేవుని ప్రజలు దూరం అవ్వాలి, వాటి నుండి వేరు చేయబడాలి. ఒకటి, దుర్బోధ నుండి వేరవ్వాలి. దుర్బోధ నుండి వారు ఏ రకమైనటువంటి సంబంధము లేకుండా ప్రభువుకు మాత్రమే అంకితమైనటువంటి వారిగా ఉండాలి. 2వది, దుర్నీతి నుండి వేరవ్వాలి. ఎందుకంటే వారి జీవితాన్ని ప్రభువుకు సమర్పించారు కనుక వారి జీవితంలో పాపానికి వారు ఏ రకంగా కూడా అవకాశం ఇవ్వకుండా, అది చోటు చేసుకొని మరలా దాని యొక్క ప్రభావాన్ని పెంచుకుంటూ పోయేటట్టు దానికి వీలు కల్పించకుండా వారు జీవించాలి. అండ్ నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఉన్నటువంటి కాలాన్ని తీసుకుంటే, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే మనందరికీ ఈ 2 విషయాలు చాలా ఎక్కువగా కనబడతాయి. మన చుట్టూ విస్తృత స్థాయిలో దుర్బోధలు ఉన్నాయి. మీరు టీవీ పెడితే దుర్బోధలు, మీరు యూట్యూబ్ లోకి వెళ్తే దుర్బోధలు, మీరు సభలకు వెళ్తే దుర్బోధలు, మీరు పుస్తకాలు కొంటే దుర్బోధలు, మీరు పాడ్కాస్ట్ లేకపోతే సీడీలు డివిడీలు కొని
వాటిని వీక్షించిన విన్న దుర్బోధలు ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజున ప్రపంచ వ్యాప్తంగా దుర్బోధ 95% జరుగుతుంటే సత్యబోధ 5% మాత్రం జరుగుతోందని బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం. సో ఈ దుర్బోధలో మనము ఒకరముగా మారిపోయి మన జీవితాన్ని పతనం చేసుకోకుండా మనం జాగ్రత్త పడాలి. రెండవది, మన ప్రభు అయినటువంటి యేసు స్వయంగా చెప్పారు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, అంత్య దినాల్లో అనేకుల ప్రేమ చల్లారిపోతుంది కనుక అతిక్రమము విస్తరిస్తోంది అని, పాపం పెరిగిపోతోంది అని. ఈ 2వ తిమోతిలోనే 3వ అధ్యాయాన్ని మీరు ఒకవేళ చదివితే అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు వస్తాయని తెలుసుకోమని, అండ్ ఆ రోజుల్లో ఉండేటువంటి మానవుల గుణ లక్షణాలు ఏ ప్రకారంగా ఉంటాయో వాటన్నిటి గురించి కూడా దేవుడు మనకు హెచ్చరిక చేశాడు. సో ఒకవైపున దుర్బోధ, ఇంకొక వైపున దుర్నీతి, వీటి నుండి మనము వేరు చేయబడుట అత్యవసరం. ఇక్కడ ప్రత్యేకంగా దుర్నీతి గురించి కొన్ని మాటలు నేను మీతో చెప్తాను, ఎందుకంటే ఇది మన వ్యక్తిగత విషయం. ప్రతి వ్యక్తి దీనితో పోరాడేటువంటి వ్యక్తిగా, దీని నుండి బయటపడడానికి చాలా రకాలుగా బాధపడేటువంటి వ్యక్తిగా మనకు కనబడుతూ ఉంటాడు. పాపము నుండి మనల్ని మనము వేరు చేసుకున్నప్పుడు, పవిత్రపరుచుకున్నప్పుడు, అప్పుడు మనం దేవుడి చేతుల్లో ఒక పాత్రగా వాడబడతాం. బైబిల్ మీరు చదివినప్పుడు, పాత నిబంధన చదివిన, క్రొత్త నిబంధన చదివిన, పాపము హేయమైనదని, పాపము అపవిత్రమైనదని, పాపము దేవుని యొక్క దృష్టిలో ఘోరమైనటువంటి ఒక విషయంగా ఉన్నట్లు పదే పదే గంటాపదంగా బైబిల్ మనకు చెప్తోంది. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపాన్ని దూరంగా పెడతాడు, అవకాశం వచ్చిన ప్రతిసారి పాపాన్ని ధ్వంసం చేస్తాడు. ఆ కల్వరి సిల్వలో ఆయన చేసింది ఏంటి అంటే, తన కుమారుడైనటువంటి యేసును పాప శరీరాకారముతో పంపి అందరిటువంటి పాపానికి ఆ పాప శరీరాకారముగా ఉన్నటువంటి ఆయన శరీరం మీద పాపాన్ని శిక్షించాడు. సో దేవుడు సిలువలో పాపం మీద ఒక ధ్వజంగా వినియోగించాడు. అండ్ మన జీవితాల్లో మనము సిలువనెత్తుకొని ఆయన్ని వెంబడించినప్పుడు అదే పని చేయడానికి మనం పిలువబడుతున్నాం అనేది మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. సో ప్రభు ఏ రకంగా దాని వంక చూస్తాడో ఆయన ప్రజలు కూడా దాని వంక ప్రకారమే చూస్తే వారి జీవితాలు చాలా ఘనంగా ఉంటాయి, వారి జీవితాలు బలంగా ఉంటాయి, వారి జీవితాలు ఫలప్రదంగా ఉంటాయి. ఈ రోజున క్రైస్తవ లోకాన్ని చూస్తే, క్రైస్తవ సంఘాన్ని చూస్తే బలహీనమైనటువంటి వారు ఎక్కువ, ఘనహీనమైనటువంటి వారు ఎక్కువ, ఫలహీనమైనటువంటి వారు ఎక్కువ. కారణం ఏంటంటే వారి జీవితాల్లో నుండి వారు దుర్నీతిని తీసివేయట్లేదు అండ్ దుర్నీతికి వారు దూరం అవ్వట్లేదు. బైబిల్ మీరు చదివితే దాంట్లో పాపాన్ని కొన్ని చిత్ర రూపాల్లో దేవుడు చూపిస్తాడంటే పిక్చర్స్ ఆఫ్ సిన్ అని మనం చెప్పచ్చు. అలా మనం చూసినప్పుడు దాని యొక్క మరి గంభీరత్వాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేసే ప్రయత్నంలో ఆ రకంగా చూపించాడు. అన్ని చెప్పడానికి సమయం సరిపోదు, కొన్నింటిని చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒక చోట పాపము వాంతితో పోల్చబడింది, ఒక చోట పాపము బురదతో పోల్చబడింది, ఒక చోట పాపము కుళ్ళుతో పోల్చబడింది, ఒక చోట పాపము బలంకతో పోల్చబడింది. యెషయా గ్రంథంలో పాపము బహిష్టు అయినటువంటి స్త్రీ వాడి బయట పారేసేటువంటి అపవిత్రమైనటువంటి గుడ్డతో పోల్చబడింది. దేవుడు తన వాక్యంలో ఈ రకంగా పాపాన్ని చిత్రాల రూపంలో మనకెందుకు చూపిస్తున్నాడంటే, ఇక్కడ కూర్చున్నటువంటి మనందరికీ తెలుసు, మనందరికి కూడా ఈ 5 విషయాలు అసహ్యమైనవి. ఇంతవరకు ప్రపంచంలో ఎవరు ఎక్కడా రాయలేదు ఒక వ్యక్తి తన వాంతిని తిరిగి తిన్నాడు అని. కుక్క పనిచేస్తుంది, కానీ విఘ్నత ఉన్నటువంటి వాడు, మానసికంగా సరైనటువంటి ఆలోచన చేయగలిగినటువంటి వాడు ఎవడు ఆ పని చేయడు. శారీరకంగా దీన్ని చేయడు, కానీ అలాంటి మనిషి పాపాన్ని మాత్రం పదే పదే చేస్తాడు, అదే పాపాన్ని పదే పదే చేస్తాడు. ఇక్కడే వాడికి ఎంత బుద్ధిహీనత ఉందో, వాడు ఎంత భక్తిహీనత కలిగి ఉన్నాడో మనకు అర్థమైపోతుంది. యాకోబు 1:21 చదివితే సమస్త కల్మషము అనేటువంటి పదాలు వినియోగించాడు. పాత తెలుగులో కల్మషము, కొత్త తెలుగులో అధునాతనంగా దాన్ని మనం ఒకవేళ అనువదించాలి అంటే సమస్తమైన మురికి, సమస్తమైన మాలిన్యము అని అర్థం. కల్మషము అంటే మురికి లేకపోతే మాలిన్యము అని అర్థం. నేను 28 సంవత్సరాలు వస్తోంది రక్షింపబడి, 27 సంవత్సరాలుగా దేవుడి యొక్క సేవలో ఉన్నాను.
అండ్ నాకున్నటువంటి ఒక ఆధిక్యత ఏంటంటే నా ఇంట్లో నేను తక్కువ తింటాను, బయట హోటల్స్ లో లేకపోతే ఇతరుల గృహాల్లో ఎక్కువ తింటాను. ఎందుకంటే మీటింగ్స్ లో ఉన్నప్పుడు అక్కడే మాకు భోజనాలు ఏర్పాటు చేయబడతాయి. ఇంతవరకు నా యొక్క 27 సంవత్సరాల జీవిత కాలంలో భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ ఎవ్వరూ ఎన్నడూ నాకు ఒక మురికి పాత్రలో ఆహారాన్ని వడ్డించడం నేను చూడలేదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి. లోకానికి అవసరత ఏంటంటే జీవాహారపు రొట్టె యొక్క అవసరత ఉంది. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే జీవాహారపు రొట్టె అని బైబిల్లో మనం చదువుతాం. ఆయనలో లోకానికి ఆత్మ సంబంధమైనటువంటి ఆకలితో దప్పిగొన్నటువంటి వారికి లేక ఆకలితో అలమటిస్తున్నటువంటి వారికి దేవుడు వడ్డించాల్సి వచ్చినప్పుడు ఒక మురికి పాత్రను వినియోగిస్తాడా? జీవజలమైనటువంటి యేసును దాహార్తితో ఉన్నటువంటి లోక సంబంధులకు దేవుడు వడ్డించాల్సి వస్తే ఒక మురికి పాత్రను వినియోగిస్తాడా? వినియోగించడు. మరి ఆ ప్రకారం ఆలోచిస్తే దేవుడు తన యొక్క మహిమ కార్యాలకు ఒక మురికి క్రైస్తవుడను ఒక మురికి క్రైస్తవురాలను వినియోగిస్తాడా అనేటువంటి ప్రశ్న కూడా మనం వేసుకున్నప్పుడు వినియోగించడు అనేటువంటి జవాబే వస్తుంది. క్రైస్తవ్యం భారతదేశానికి వచ్చి 2000 సంవత్సరాలైంది. కానీ క్రైస్తవ్యం ఇంకా గొప్ప కార్యాలు చేయలేకపోవడానికి ఒక కారణం ఏంటంటే దుర్నీతి నుండి దూరం అవ్వకపోవడం. మనమందరము భక్తి గురించి ఆలోచిస్తాం, భక్తి గురించి మాట్లాడతాం, భక్తి కూటాలు మనం పెడతాం. ఇప్పుడు ఎవరు భక్తి కూటాలు అనట్లేదు. ఒకప్పుడు భక్తి కూటాలు అనేవారు. అంటే దేవుని మీద భక్తిని పెంచేటువంటి సభలు, దేవుడి మీద భక్తి ఎలా ఉండాలో తెలియజేసేటువంటి సభలు అని కొన్నేళ్ల క్రితం, దాదాపు 80-100 సంవత్సరాల క్రితము అలాంటి సభలు ఉండేవి. ఈ రోజున అలాంటి సభలు మనకు కరువైపోయాయి. అసలు మీరు ఎక్కడైనా విన్నారో లేదో నాకు తెలియదు భక్తి కూటం అని. ఇప్పుడు మనం వింటాం సువార్త సభలు, ఉజ్జీవ సభలు, ఆశీర్వాద సభలు అండ్ అభిషేక సభలు, ఆరాధన సభలు, పడిపోయే సభలు, రకరకాల సభలు మనం వింటూ ఉంటాం. అందుకనే మనకు భక్తి అంటే ఏంటో సరైనటువంటి అవగాహన లేకపోవడం, భక్తి గురించి సరైనటువంటి ఆలోచన లేకపోవడం అనేది జరుగుతోంది. నిజమైనటువంటి భక్తి ఏంటో బైబిల్ మనకు నేర్పిస్తోంది. యాకోబు 1:27 చదువుతున్నాను. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా, 2 విషయాలు ఇక్కడ చెప్పారు. మొదటిది మనం ఇప్పుడు చూడట్లేదు, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు. రెండవది ఇప్పుడు మనం చూసేది ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమైనటువంటి భక్తి, నిష్కలంకమైనటువంటి భక్తి ఏది అంటే ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకోవడమే. ఈ లోక సంబంధమైనటువంటి మురికి తన మనసులోనికి రాకుండా కాపాడుకోవడమే. ఈ లోక సంబంధమైనటువంటి మురికి హృదయంలోనికి రాకుండా కాపాడుకోవడమే. లోక సంబంధమైనటువంటి మురికి తన దేహాన్ని కలుషితం చేయకుండా కాపాడుకోవడమే. అది తండ్రి అయినటువంటి దేవుని ఎదుట పవిత్రమైనటువంటి నిష్కలంకమైనటువంటి భక్తి. మనమేమనుకుంటాం, భక్తి అంటే భక్తి గీతాలు పాడడం, భక్తి అంటే వాయిద్యాలు వాయించడం, భక్తి అంటే ప్రసంగాలు చేయడం, భక్తి అంటే ప్రసంగాలు చేస్తున్నప్పుడు నోట్సులు రాసుకోవడం, ఇవన్నీ భక్తిలో భాగం. కానీ అసలైన నిజమైన భక్తి, దేవుడు ఆమోదించేటువంటి భక్తి, దేవుడి ఎదుట సంపూర్ణమైనటువంటి ఆత్మీయత, ట్రూ స్పిరిచువాలిటీ, ట్రూ డివోషన్ అని ఏదైతే మనం అనొచ్చో అవేంటంటే తనను ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యానికి దూరంగా తీసుకెళ్లి అది తన మీద పడకుండా జాగ్రత్త పడుట, అది భక్తి. నేను ఒక హైందవ కుటుంబం నుండి వచ్చాను. మా వారందరూ కూడా చాలా భక్తి శ్రద్ధలు కలిగి ఉండేవారు. వారు చేసే మొదటి పని ఏంటంటే చలికాలంలో కూడా ఉదయం 4 గంటలకు లేకపోతే 3:30కు లేక 4:30కు లేచి చన్నీళ్లతో స్నానం చేసి మడిగట్టుకొని ఆ తర్వాత పూజ పునస్కారాలు చేస్తారు. పూజ చేసే ముందు వారు స్నానం చేయకుండా పూజ చేయరు. ఎందుకు అంటే శరీర సంబంధమైనటువంటి మైల ఏది కూడా నేను చేసేటువంటి పూజను అపవిత్రపరచకూడదు
అనేటువంటి ఆలోచన వారిది సరే శరీరానుసారమైనటువంటి భక్తి, పాత నిబంధన యూదులది శరీరానుసారమైన భక్తి, కానీ మనది శరీరానుసారమైనటువంటి భక్తి కాదు, మనది ఆత్మానుసారమైనటువంటి భక్తి. అందుకనే దేవుడు అంటున్నాడు మన భక్తిలో మొదట పవిత్రత లోపల ఉండాలి, ఆ తరువాత లోపల పవిత్రంగా ఉన్నప్పుడు పైన కూడా పవిత్రత అనేది మనకు కలిగి ఉండడానికి వీలుంటుంది. ఆ రకంగా మన భక్తిని మనం చేయగలుగుతున్నామా అనే ప్రశ్న వేస్తే చాలా మంది దగ్గర ఆన్సర్ ఉండదు. నేను ఆల్మోస్ట్ ఒక 23 సంవత్సరాల క్రితం అనుకుంటాను, మరి ఒక సభలో వాక్య పరిచయం చేయడానికి నన్ను ఆహ్వానిస్తే వెళ్తున్నాను. హైదరాబాద్ లో వర్షం పడిన దినం, అది బాగా వర్షం కురిసిన తర్వాత ఆగిపోయింది. ఆ రోజుల్లో నాకు స్కూటర్ ఉండేది, సో స్కూటర్ మీద నేను వెళ్తున్నాను. అప్పుడు నేను టై కట్టలేదు, ఆ రోడ్డు మీద నీళ్లు కొన్ని నిలబడి ఉన్నాయి. నేను స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు నా వెనకాల నుండి ఒక వేగంగా బైక్ వచ్చి దూసుకుని వెళ్ళిపోయింది. ఆ నీటిలో నుండి ఆ బైక్ వెళ్ళిపోయినప్పుడు బైక్ వెనకాల టైర్ కి మడ్డుగాడు లేదు కనుక ఆ యొక్క నీళ్లన్నీ చిమ్మాయి. నేను అనాలోచితంగా అజాగ్రత్తగా పోతున్నప్పుడు ఆ యొక్క మురికి నీళ్ళన్నీ వచ్చి నా యొక్క మెడ నుండి ఇక్కడ దాకా, బెల్ట్ దాకా, ఇక్కడ నుండి ఈ రకంగా టై మార్కులు వేశాయి. అప్పుడు నేను టై కట్టుకోలేదు, కానీ మురికి నీళ్ళన్నీ కూడా చుక్కలు పడ్డాయి. ఆ సమయంలో వెనక్కి ఇంటికి వెళ్ళి చొక్కా మార్చుకొని వెళ్ళడానికి సమయం సరిపోదని చెప్పి నేను అట్లాగే సభకి వెళ్ళిపోయాను. నేను ఆ సభలో పుల్పిట్ దగ్గరికి వచ్చి నిలబడినప్పుడు అందరికీ ఇది ఒక విచిత్రం, ఏంటైనా చొక్కా మీద ఇట్లాంటి మురికి డాట్లు వేసుకొని వచ్చాడు, ఆయన మరి మతి ఉన్నోడా మతి లేనోడా అని కూడా కొంతమంది అనుకుని ఉంటారు. నేను మొదట్లో వారికి దాని సంగతి ఏమీ చెప్పలేదు, మెసేజ్ మొదలు పెట్టాను. కానీ వారిలో చాలా మంది క్యూరియస్ క్యాట్లు, అంటే కుతూహలపు పిల్లులు ఉన్నారు. వారి దృష్టి అంతా చొక్కా మీదే, ఎందుకు ఇట్లా ఉంది అని. అప్పుడు మధ్యలో ఎక్కడో చెప్పాను, ఇది ఎందుకు ఇట్లా ఉందంటే నేను చాలా అజాగ్రత్తగా రోడ్డు మీద వస్తున్నప్పుడు ఒక బండి పోయి ఆ మురికంతా నా మీద చిమ్ముకుంటూ పోతే నా మీద పడ్డానికి అవకాశం ఇచ్చాను. అండ్ ఆ రోజు నేను ఒక నిర్ణయం చేశాను, వర్షాకాలంలో నేను ఎప్పుడైనా స్కూటర్ నడిపితే నా ముందున్నటువంటి వాహనానికి నేను కనీసం 25 లేకపోతే 30 అడుగుల దూరం ఉంటాను. ఎందుకు దూరం ఉండాలనుకున్నాను? ఎందుకంటే మురికి నా మీద చిమ్మడం నాకు ఇష్టం లేదు గనుక. మీరు కూడా ఎప్పుడైనా వర్షం పడినప్పుడు బురద రోడ్లలో నడవాల్సి వస్తే మొట్టమొదటి చేసే పని మీ చెప్పులు చేత పట్టుకుంటారు, రెండో చేత్తో మీ ప్యాంట్లు పైకెత్తుతారు, లేక మీ సల్వార్ కమీజులు పైకెత్తుతారు, మీ వస్త్రాలు పైకెత్తుతారు. ఎందుకంటే మీ యొక్క చెప్పులకు మీ వస్త్రాలకు మురికి అంటుట మీకు ఇష్టం ఉండదు. కానీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆలోచించండి, ప్రతిరోజు మీ ఆత్మ నిండా మురికి చిమ్ముతూ ఉంటే కూడా మీరు పెద్దగా పట్టించుకోకుండా ఉంటారు. అలాంటి వారికి భక్తి ఏం తెలుసు చెప్పండి? అలాంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు సంఘాలకు వెళ్తే ఏం లాభం చెప్పండి? అలాంటి వారు దేవుడి పేరు ఉచ్చరిస్తూ పోతే దానివల్ల వారికి ఒరిగేది ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. పాపాత్ముడికి అంటే అన్యుడికి పాపము ఒక ఆధారం, అది ఎప్పుడు చేస్తానా అని వాడు ఉదయమే లేస్తాడు. కానీ ఒక ధన్యుడికి, పరిశుద్ధుడికి పాపముతో ఎప్పుడూ పోరాటమే. దాన్ని అణిచివేయడానికి, దాన్ని జయించడానికి, దానికి దూరంగా వెళ్ళిపోవడానికే ఒక పరిశుద్ధుడు ఎప్పుడు ప్రయాసపడుతూ ఉంటాడు. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు అందుకనే మనకు ఈ యొక్క ఆజ్ఞనిచ్చాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. సో ఇక్కడ 2 చెప్పాడు. క్రైస్తవులకు ఈ శరీర సంబంధమైనటువంటి కల్మషం ఉండకూడదు, ఆత్మ సంబంధమైనటువంటి కల్మషము ఉండకూడదు. లూకా సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు ఒకే ఇంట్లో ఉన్నటువంటి 2 సహోదరుల గురించి మాట్లాడాడు. చిన్న సహోదరుడికి శరీర సంబంధమైనటువంటి కల్మషం ఉండేది, కానీ ఇంట్లో ఉన్న పెద్ద అన్నకు ఆత్మ సంబంధమైనటువంటి కల్మషం. చిన్నవాడు తాగి ఉండొచ్చు, చిన్నవాడు వ్యభిచరించి ఉండొచ్చు, పెద్దవాడు తన యొక్క హృదయంలోనే కామ క్రోధ మద మత్సరాలు పెట్టుకొని బ్రతికాడు. ఈ రెండింటిని కూడా దేవుడు తప్పుబట్టాడు. సో ఒక ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా మనం ఉండాలంటే మన జీవితంలో ఈ యొక్క అపవిత్రత నుండి మనం తొలగిపోవాలి. సామెతలు 30:12లో ఒక మాట ఉంటుంది, తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడుగబడినటువంటి ఒక తరము కలదు. ఒక వ్యక్తి కాదు, ఒక కుటుంబం కాదు, ఒక చర్చ్ కాదు, ఒక జనరేషనే అట్లా ఉందంట. అంటే నాకు ఎప్పుడు అనిపిస్తుంటుంది, మన ఈ జనరేషన్, మన ఈ తరము ఆ తరము ఏమో అని. ఎందుకంటే వారి దృష్టికి వారు ఎప్పుడూ శుద్ధులుగానే కనబడతారు. వారిలో ఏ లోపము, ఏ దోషము, ఏ పాపము, ఏ అపవిత్రత వారికి కనబడదు.
అందుకని ఈ రోజుల్లో చాలా మంది మొరపెట్టినప్పుడు దేవుడి ముందు వారి హృదయాలు పగలగొట్టుకోవట్లేదు, అంటే దేవుడిని పాప క్షమాపణ విషయంలో వేడుకోవట్లేదు. చాలా మంది ప్రార్థన చేసినప్పుడు ఏమంటారు తెలుసా? ఒకవేళ నాలో ఏదైనా పాపం ఉంటే క్షమించవా. ఏమంటారు? ఒకవేళ నాలో ఏదైనా పాపం ఉంటే క్షమించవా. నేను మీకు సత్యం చెప్పనా, బైబిల్ ప్రకారం మనం పరలోకములో అడుగు పెట్టేంత వరకు మనము పాపమును కలిగినటువంటి వారమే. కాకపోతే మనకు తెలిసి లేక తెలియక ఉండేటువంటి పరిస్థితుల్లో ఉంటాం. మనము పరిశుద్ధపరచబడినటువంటి పాపులం. ఈ లోకంలో శరీరంలో ఉన్నంత వరకు కూడా మనము సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత వైపు ప్రయాణం చేస్తూ పోతామే తప్ప కంప్లీట్ హోలీనెస్ లోనికి, శాంక్టిఫికేషన్ లోనికి మనము రాలేదనేది మనం తెలుసుకోవడం చాలా అవసరం. సో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడితో అడగాలి, దేవా నాలో ఈ పాపాలు ఉన్నాయి, వాటి విషయమై నేను క్షమాపణ కోరుతున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, వాటిని నేను విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించు, వాటి దూరం చేయి అని మనం ప్రార్థన చేయాలి. 2 కొరింథీ 6వ అధ్యాయంలో 14 నుండి మీరు చదివితే, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి అని ఆయన కొన్ని విషయాలు హెచ్చరిక రూపంలో చెప్పుకుంటూ వచ్చాడు. మరి ఈ రోజున చాలా మంది ఈ విషయాలను కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు. అబ్రాహాముతో ఏం చెప్పాడు? ప్రాంతం బయటికి రా అని. లోతుతో దేవుడు చెప్పాడు సొదొమ నుండి బయటికి రా అని. మోషేతో దేవుడు చెప్పాడు ఐగుప్తు నుండి బయటికి రా అని. నీతో నాతో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? ఈ లోకము నుండి బయటికి రా. ఎందుకంటే ఈ లోక సంబంధమైన శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంబములు ఇవన్నీ కూడా మనల్ని అపవిత్రపరిచేటువంటి విషయాలు. వాటి నుండి మనల్ని మనం వేరు చేసుకొని శుద్ధి చేయబడినటువంటి వారంగా ఉంటే దేవుని యొక్క హస్తాల్లో సాధనాలుగా మనం ఉంటాం. నేను నా 2 షూ అక్కడ విప్పాను, మీకు కనబడుతుంది choir మెంబర్స్. ఒకవేళ అనుకోండి, ఒకటి షూ ఒకటి రబ్బర్ స్లిప్పర్ వేసుకొని వచ్చాను అనుకోండి, మీరు నన్ను కలిగి రబ్బర్ స్లిప్పర్ వేసుకుంటే ఇది అని బాగుంటారు. కాకపోతే మనం కూడా ఈ రోజుల్లో అలా చేయకపోతే జీవితంలో వాస్తవికతలో ఆ పనులే చేస్తాం. ఒక విశ్వాసి ఒక అవిశ్వాసిని పెళ్లి చేసుకుంటే వారిద్దరి జీవితం అట్లాగే ఉంటుంది. ఒకరేమో షూగా, ఒకరేమో స్లిప్పర్ గా, ఒకరేమో ఇదుగా, ఒకరేమో గాడిదగా. బైబిల్లో ద్వితీయోపదేశకాండం 22:10 దేవుడు ఎప్పుడో చెప్పాడు, ఎద్దును గాడిదను కలిపి దున్నొద్దు అని. మీరు ఈ సకినేటిపల్లి చుట్టూ ప్రాంతాల్లో ఎక్కడ పొలాల్లో ఎవరైనా దున్నుతుంటే ఎప్పుడైనా ఒక ఎద్దు ఒక గాడిద దున్నడం మీరు చూశారా? ఒకే నాళలి వాటి 2 మెడ మీద పెట్టి ఎవరైనా కట్టి ఆ పని చేయడం మీరు చూశారా? బహుశా ఎప్పుడు చూసి ఉండరు. నీరు నూనె ఏ రకంగా కలుసుకోవో విశ్వాసి అవిశ్వాసి కలుసుకోరు. సో అవిశ్వాసులతో వైవాహిక సంబంధాలు పెట్టుకోకూడదు, అవిశ్వాసులతో వ్యాపార సంబంధాల్లో పార్ట్నర్లుగా ఉండకూడదు. అవిశ్వాసులతో మీరు స్నేహాలు చేసినప్పుడు మీరు వారిని ప్రభావితం చేయాలే తప్ప వారు మిమ్మల్ని ప్రభావితం చేసేటువంటి స్థితిలో మీరు వారికి అవకాశం ఇవ్వకూడదు. ఈ రోజున విశ్వాసి అవిశ్వాసిని సంఘానికి, సభకు తీసుకురాలేకపోతున్నాడు. కానీ చాలా సులువుగా అవిశ్వాసి విశ్వాసిని సినిమా థియేటర్లకు అండ్ పబ్బులకు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అందుకనే మనము ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలముగా దేవుడి చేతుల్లో వాడబడలేనటువంటి పరిస్థితి. సో యేసు ప్రభు ఏ రకంగా ఈ లోకంలో బ్రతికాడో ఆయన మనకు మాదిరి గనుక ఆయనను మనం అనుసరించాలని బైబిల్ చెప్తోంది. హెబ్రీ 7:26 చదివితే ఆయన గూర్చినటువంటి మాటలు ఇవి: పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మన ప్రభు. సో మనం కూడా పాపులతో ఒకవేళ చిన్న వారిని ప్రభు పాదాల దగ్గరికి తీసుకురావడానికి వరకే మనము వారు సాహిత్యం చేస్తామే తప్ప వారి యొక్క పాపానికి మనము బలి అయిపోవడానికి ఆ పని మనం ఎప్పుడు చేయం. పౌలు తిమోతికి యవనస్తుడు గనుక 22వ వచనంలో ఒక హెచ్చరిక చేశాడు. నీవు యవనేచ్ఛల నుండి పారిపొమ్ము, విడిచి పారిపొమ్ము అని కింద తెలుగులో ఫుట్ నోట్ లో ఉంటుంది. గ్రీక్ యొక్క పదానికి ఇంగ్లీష్ లో అర్థం ఏంటంటే ఫ్యూజిటివ్. ఫ్యూజిటివ్ అంటే దేశ దిమ్మరిగా, ఒక చోట నీవు నివాసం ఏర్పరచుకోకుండా ఒక ప్రాంతమును విడిచి ఇంకొక ప్రాంతానికి, ఆ ప్రాంతం విడిచి ఇంకొక ప్రాంతానికి నిరంతరము వెళ్లిపోయేవాడిగా ఉండు. సో యవనేచ్ఛలు నీ వెంటబడినప్పుడు వాటికి దొరకకుండా నీవు పారిపోతూ ఉండు అని ఆయన తిమోతికి హెచ్చరిక చేశాడు. దేవుడి ఆత్మ మనకు చెప్పేటువంటి గొప్ప హెచ్చరిక ఏంటంటే పాపము ఎప్పుడూ
తలుపు దగ్గరే పొంచి ఉంటుంది. ఇది ఆదికాండం 4వ అధ్యాయం సంగతి. ఈ రోజున పాపం తలుపు దగ్గర పొంచి ఉండదు. ఈ రోజున పాపం మన పక్కలో పొంచి ఉంటుంది, మన గ్రిప్పులో, మన యొక్క గుప్పెట్లో పొంచి ఉంది. మనం పట్టుకునేటువంటి సెల్ ఫోన్ కావచ్చు, మనం పట్టుకునేటువంటి గ్యాడ్జెట్ కావచ్చు, దానిలో పొంచి ఉంది. అండ్ చాలా మంది దాన్ని వారి తల పక్కన పెట్టుకునో, లేకపోతే పక్కన పెట్టుకునో, లేకపోతే వారి జోబులో పెట్టుకునో పగలు రాత్రి వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. సో పాపం ఎక్కడుంది అంటే పాపం నీతోనే ఉంది అని మనం చెప్పొచ్చు. అలాంటప్పుడు దాని నుండి పారిపోయేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇప్పుడు వెంటనే ఇక్కడ నుండి ఒక బలమైన నాగుపాము వచ్చిందనుకోండి, నేను ప్రసంగం చేస్తూనే ఉంటాను. మీరు ఎంతమంది అట్లా చక్కగా టెన్షన్ ఉన్న సీట్ లో కూర్చొని ఉంటారు? పాము చూడగానే కాటేస్తున్నామో, నా కాలే దానికి దొరుకుతుందేమో అని వెంటనే మీరు లేచి పారిపోతారు. ఒకవేళ ఈ సెకండరీపల్లిలో ఎవరైనా మీ విరోధి ఉండి ఈ సభకు వచ్చారని తెలుసుకొని ఒక పెద్ద 10 కత్తి తీసుకొని ఈ సభలో మిమ్మల్ని చంపుదామని ఇక్కడికి వచ్చాడు, మిమ్మల్ని గుర్తించి మీ దగ్గరికి వాడు ఉరుకులు తీశాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఇప్పుడు మీరు కానీ రాత్రి మీరు సడన్ గా యాథ్లీట్ అయిపోతారు. ఎందుకంటే నా యొక్క ప్రాణాలు నాకు ముఖ్యమని మీరు లేచి పరిగెడతారు, మీరు పరిగెడతారు. నా ప్రియ సహోదరి సోదరులారా, గమనించండి, శరీరాన్ని చంపగలిగేటువంటి విషయాలకు మనం భయపడి పారిపోతూ ఉంటాం. చాలా మంది సిస్టర్లు అర్ధరాత్రి కిచెన్లోకి వచ్చి లైట్ వేసినప్పుడు నీళ్ల కోసం ఆ కొండ దగ్గరకో కూజా దగ్గరకో వచ్చినప్పుడు అక్కడ ఒక బొద్దింక కనబడి అని కేకలేస్తారు. సో చిన్న చిన్న విషయాలకు భయపడి ఉరుకుదిస్తారు. అలాంటి వారు అసలైనటువంటి నిత్య నాశనాన్ని కలిగించేటువంటి పాపాన్ని ఏమాత్రం పట్టించుకోరు. సో ఏమంటారు మీరే ఆలోచించండి. 19వ వచనం 2వ తిమోతి 2:19 ప్రభు నామమును ఒప్పుకొని ప్రతి దుర్నీతి నుండి తొలగిపోవలెను అన్నది దానికి ముద్రగా ఉన్నది. యేసు పేరు మనం పెట్టుకున్నప్పుడు మన ఇంటి పేరు ఏంటి అంటే నాన్న కాదు అని చెప్తూ ఉంటాం. కానీ క్రైస్తవుడిగా మారిన తర్వాత మన ఇంటి పేరు ఏంటంటే క్రిస్టియన్ అని మనం చెప్తాం. క్రైస్తవుడను, క్రైస్తవురాలను అని మనం చెప్తాం. ఈ రోజున సమస్య ఏంటంటే చాలా మంది క్రీస్తు పేరు మాత్రం ఉంది, క్రీస్తు యొక్క ప్రవృత్తి లేదు. వీ హ్యావ్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్ బట్ వీ నో ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. వాట్ వీ నీడ్ ఈజ్ ద నేచర్ ఆఫ్ క్రైస్ట్. మనలో క్రీస్తు యొక్క ప్రవృత్తి, క్రీస్తు యొక్క స్వభావము పెంపొందింపబడుట అత్యవసరం. సో ప్రభు నామాన్ని ఒప్పుకున్నటువంటి ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోవాలి. ఈ చెడు, ఈ అపవిత్రత, ఈ పాపం ఏ రకంగా, ఏ రూపంలో కూడా మన జీవితంలో ఉండకూడదు. అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిన దినాల్లో, చక్రవర్తిగా పరిపాలిస్తున్న సమయంలో ఒక సైనికుడు నేరం చేసినందుకు అతన్ని ఆయన ముందుకు తీసుకుని వచ్చారు. అలెగ్జాండర్ అడిగితే వాడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత అలెగ్జాండర్ వాడి పేరు అడిగాడు. వెంటనే వాడు చెప్పాడు, నా పేరు అలెగ్జాండర్ అని. అలెగ్జాండర్ రాజుకి చాలా కోపం వచ్చింది. ఆయన లేచి వాడితో ఒక మాట అన్నాడు, నీ పేరైనా మార్చుకో, నీ బ్రతుకైనా మార్చుకో. ఐదర్ యూ చేంజ్ యువర్ నేమ్ ఆర్ యూ చేంజ్ యువర్ లైఫ్. నీ పేరైనా మార్చుకో, నీ బ్రతుకైనా మార్చుకో. ఈరోజు ఎంతో మంది యేసును లెక్క చేయకుండా ఆయన పేరు పెట్టుకుని అపవిత్రమైనటువంటి రీతిలో బ్రతుకుట ఎంత దారుణం. సామెతలు 25:4 ఒక మాట ఉంటుంది, వెండిలో నుండి మస్టును తీసివేసినప్పుడు పుటము వేయువాడు పాత్రను ఒకదాన్ని సిద్ధం చేస్తాడు. సో మనలో ఉన్నటువంటి అపవిత్రత, మాలిన్యం పోయినప్పుడు మనం సిద్ధపరచబడతాం. రెండవది, జాగ్రత్తగా మీరు వింటే మనం ముందుకు వెళ్ళిపోదాం. వాడు పరిశుద్ధపరచబడి, మొదటిది ఆ సపరేటెడ్ లైఫ్, రెండవది ఆ శాంటిఫైడ్ లైఫ్. వాడు పరిశుద్ధపరచబడి అంటే వాడు పాపము నుండి వేరు చేయబడ్డాడు. ఇప్పుడు వాడు ప్రభువు కొరకు వేరు చేయబడాలి. ప్రభువుకు వాడు ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, విశ్వాసిగా, సాధనముగా ప్రతిష్ఠింపబడాలి. అలా దేవుడి కొరకు, దేవుడి విషయాల కొరకు వాడి జీవితాన్ని అప్పగించుకోవడం అనేది చాలా అవసరం. కీర్తన 4:3 చదివితే ఈ రకంగా రాయబడి ఉంటుంది, యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. యెహోవా తన భక్తులను తన కొరకు ఏర్పరచుకొనుచున్నాడని తెలుసుకొనుడి. ఒకవేళ మీరు అది పాత నిబంధన
అని అనుకుంటే క్రొత్త నిబంధన కూడా మీకు చెప్తాను. 1 కొరింథీ 6వ అధ్యాయము, మనము వెల పెట్టబడి కొనబడినటువంటి వారము, మనము మన సొత్తు కాదు, మనము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాము అని బైబిల్ మనకి చెప్తాను. సో దేవుడు మనల్ని తీసుకున్నప్పుడు మనము ఆయన కొరకు ప్రత్యేకించబడినటువంటి వారముగా, ఆయన యొక్క జీవితాన్ని మనలో మనం లోకానికి చూపించేటువంటి వారంగా, ఆయన యొక్క రాజ్యాన్ని కట్టడంలో ఆయన పనులు చేసేటువంటి వారంగా మనం పరిశుద్ధాత్మ చేత నింపబడి నడిపింపబడి వాడబడతాం. శాంక్టిఫికేషన్ అనేది చాలా ఉన్నతమైనటువంటి గంభీరమైనటువంటి అంశము. దాంట్లో అనేక కోణాలు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి సత్యాలు నేర్చుకోవచ్చు. ఒక కోణాన్ని ఈ రోజు నేను చెప్తాను. శాంక్టిఫికేషన్ అంటే, పరిశుద్ధత అంటే టు బి డిఫరెంట్, వేరుగా ఉండుట, విశిష్టతను కలిగి ఉండుట. ఉదాహరణకు ఆయన సృష్టి ఆరంభించినప్పుడు 6 దినాలు చేసి 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడు. అంటే 6 దినాల లాగా 7వ దినము లేకుండా చేశాడు. ఈ 6 ఒక రకంగా ఉంటే 7 ఇంకొక రకంగా ఉంది. 6 మనుషులకు ఇచ్చాడు, వారు పనిపాట చేసుకోవచ్చు. కానీ 7 తనకు పెట్టుకున్నాడు. వారందరూ తనకు లోబడి తనను ఆరాధించాలని, విశ్రాంతి దినంగా ఎంచాలని చెప్పాడు. జనాల్ని ఆయన సృష్టించినప్పుడు ఒక దేశాన్ని తన స్వకీయ సాంపాద్యం అన్నాడు. ఇశ్రాయేలును ఆయన తన సొంత ప్రజలుగా నిర్ణయించాడు, ప్రకటించాడు. ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రాన్ని వేరు చేశాడు, లేవి గోత్రం, వారికే యాజకత్వాన్ని ఇచ్చాడు. అండ్ ప్రపంచంలో ఎక్కడా ఉండనటువంటి రీతిలో ఆ యొక్క ఆరాధన స్థలాన్ని, ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు మోషేను కొండ మీదకి పిలిచి పరలోకపు నమూనా చూపించి కట్టించాడు. ఒకవేళ మోషేకు అవకాశం ఇచ్చి నా కొరకు ఒక ప్రత్యక్ష గుడారం కట్టు అంటే తప్పకుండా మోషే ఐగుప్తులో ఉన్నటువంటి ఒకానొక ఆరాధన స్థలాన్ని, ఆ యొక్క డిజైన్ ని తీసుకొని గొప్ప కట్టడాన్ని కట్టేసేవాడు. దేవుడు ప్రత్యక్షపు గుడారాన్ని ప్రపంచంలో మరెక్కడా లేనటువంటి రీతిలో మోషేకు చూపించి కట్టించాడు. ఇక్కడ మనకు ఆ యొక్క స్పెషాలిటీ లేకపోతే ఆ డిఫరెంట్ నేచర్ అనేది కనబడుతుంది. బలులు అన్ని కూడా ఫిలిస్తీన్లు ఒక రకంగా, ఎబూసీలు ఒక రకంగా, కనానీలు ఒక రకంగా, అమాలేకీలు ఒక రకంగా, మోయాబీలు ఒక రకంగా ఇస్తుంటే వారిచ్చిన ఏ రీతిలో కూడా ఇశ్రాయేలీలు ఇవ్వకుండా వేరుగా దేవుడు పెట్టాడు. అలా ఇంకా మనం చాలా చూడొచ్చు. ఇవన్నింటిలో దేవుడు మనకు చెప్పేది ఏంటంటే, మీరు నా కొరకు వేరు చేయబడినటువంటి వేరైన విశిష్టత కలిగిన ప్రజలు. ఆ రకంగా మన జీవితాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో అప్పుడు మనం దేవుడి యొక్క హస్తాల్లో ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా ఉంటాం. నేను ఇంగ్లాండ్ దేశానికి మరి ఒక కాన్ఫరెన్స్ లో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు అక్కడ నేను చాలా ప్రాంతాలు తిరిగాను, వేరే వేరే పట్టణాల్లో వాక్య పరిచయం చేస్తున్నాను. అప్పుడు నేను ఆ యొక్క కారులో నన్ను తీసుకుపోతున్నప్పుడు కొన్ని చోట్ల చర్చెస్ ని చూశాను. ఆ యొక్క మందిరాల మీద వారు ఒక బోర్డు పెట్టారు. ఆ బోర్డు ఏంటంటే, టు బి ఆప్షన్డ్ సూన్, త్వరలో దీనిని వేలం వేస్తాము. అంటే ఒక మందిరాన్ని, దేవుడి యొక్క సంఘ ఆరాధన స్థలాన్ని, కట్టడాన్ని త్వరలో వేలం పాటలో అమ్మి వేస్తాము అని చర్చ్ బిల్డింగ్ మీద వారు పెట్టారు. దాన్ని ఎవరు ఏ రకంగా కొంటారో దానికోసం వారు వాడుకుంటారు. కొంతమంది వాటిని కొని యోగా కేంద్రాలు చేశారు, కొంతమంది వాటిని కొని మాస్కులు చేశారు, కొంతమంది వాటిని కొని హైందవ ఆశ్రమాలు చేశారు, కొంతమంది వాటిని కొని బార్లు లేక ఇతర క్లబ్బులుగా మార్చేశారు. నా ఫర్ ఎగ్జాంపుల్, మీ చర్చ్ బిల్డింగ్ ఇటుందో నాకు తెలియదు. ఎటుంది మీ చర్చ్ బిల్డింగ్? ఇటు ఉంది. మీ చర్చ్ బిల్డింగ్ లో మీరు ప్రతి వారము ఏం చేస్తారు, లేకపోతే ఏం చేయడానికి అనుమతినిస్తారు? అక్కడ ప్రభువును ఆరాధించడానికి, ప్రభు పరిచయకు మాత్రమే అనుమతిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడైనా ఒకడు వచ్చి మీ యొక్క సంఘానికి నేను ప్రతి సంవత్సరం 10 లక్షలు ఇస్తాను, మీరు వారానికి 3 రోజులే వాడతారు కదా, మిగతా 4 రోజులు ఖాళీగా ఉంటుంది కదా, మిగతా 4 రోజులు నేను వాడుకోవడానికి నాకు సంవత్సరానికి లీజు రాయండి, నేను మీకు 10 లక్షలు ఇస్తాను అని చెప్తే మీరు ఒప్పుకుంటారా? ఎందుకంటే లీజుకు తీసుకొని ఆ యొక్క సంఘంలో గలీజు పనులు చేశాడు అనుకోండి, మీకెవరికి ఇష్టం ఉండదు. వాడు దాన్ని 4 రోజులు జూదో కేంద్రంగా ఆడతారంటే మీరు ఒప్పుకోరు. వాడు దాన్ని 4 రోజులు యోగాలు చేయించడానికి వాడంటే మీరు ఒప్పుకోరు. ఆ రకంగా వాడు ఇంకొక దుష్కార్యం చేయడానికి వాడతానంటే మీరు ఒప్పుకోరు. 10 లక్షలు ఇచ్చినా మీరు ఒప్పుకోరు. ఎందుకంటే మీ అందరి దృష్టిలో అది ఒక పరిశుద్ధమైన దేవుని కొరకు ఎత్తబడి ప్రత్యేకించబడినటువంటి కట్టడం. మీకు సత్యం చెప్పనా, ఈ న్యూ టెస్టిమెంట్ లో ఈ చర్చ్ చేతులతో కట్టబడినటువంటి రాళ్లు రప్పలతో కట్టబడినటువంటి మందిరాల కన్నా
రక్త మాంసములతో యేసు రక్తముతో కొనబడి యేసు ఆత్మతో నిండి నడిపింపబడుతున్నటువంటి జీవము గల మనము అని యొక్క సంఘమై ఉన్నాం. సో దాన్ని దేవుడు విడిచిపెడతాడేమో కానీ నిన్ను నన్ను విడిచిపెట్టాడు. అందుకని మన జీవితాలు ఆ ప్రభు కొరకు ఎంత ఎక్కువగా పరిశుద్ధపరచబడితే అంత శ్రేష్టం. మనల్ని మీరు ఒక్కసారి బైబిల్ చదివినప్పుడు కొరింథీయులోనున్న పరిశుద్ధులకు, ఫిలిప్పీలోనున్న పరిశుద్ధులకు, కొలొస్సీలోనున్న పరిశుద్ధులకు అని చదువుతారు. అంటే రక్షింపబడినటువంటి క్రైస్తవులను ఆయన ఏమని ఉద్దేశించి పిలుస్తున్నాడు? మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు, మీరు పరిశుద్ధులు. అంటే మీరు నా కొరకు ప్రత్యేకించబడ్డారు, మీరు నిందారహితులు, నావారు అని దేవుడు ఎంతో గొప్పగా మనకు చెప్తున్నాడు. ఆ రకంగా మనం ఉన్నప్పుడు మన జీవితము దేవుని యొక్క కార్యాల కొరకు ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా వాడబడుతుంది. పేరేమో లేకపోతే బిరుదేమో పరిశుద్ధులు, కానీ బ్రతుకంతా పాడుబుద్ధులు ఉంటాయి. మీరు బైబిల్ని గమనిస్తే ఒకప్పుడు మొదట్లో బైబిల్ వచ్చినప్పుడు అట్ట నల్లగా లోపల కాగితం తెల్లగా పెట్టారు. ఇప్పటికి కూడా ఈ ఓల్డ్ డిజైన్డ్ బైబిల్స్ పైన నల్లగా లోపల తెల్లగా ఉంటాయి. కానీ మనలో చాలా మంది ఒక పని చేశారు. ఇది విమర్శ కాదు, ఒక వాస్తవం. మనకు ఒక అలవాటు ఉంది, మనం తెల్ల బట్టలు వేసుకుంటాం. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు, నేను కూడా వేసుకుంటాను. తెల్ల చొక్కాలంటే నాకు చాలా ఇష్టం. కాకపోతే పాయింట్ ఏంటో గ్రహించండి. పైన తెల్ల బట్టలు వేసుకొని లోపల నల్ల బతుకులు బ్రతకడం మంచిదా, లేకపోతే పైన నల్ల బట్టలు వేసుకొని లోపల తెల్లగా ఉండడం మంచిదా? బైబిల్కే వారు నల్లటి అట్టను వాడడానికి సంకోచించినప్పుడు మనం ఎందుకు మన వస్త్రాల గురించి అంత ఆలోచన చేస్తాం? కొన్ని డినామినేషన్లు అయితే రంగు బట్టలు వాడకూడదు అంటుంది. అది వారి యొక్క ఇష్టం, నాకేం అభ్యంతరం లేదు. కానీ పైన తెలుపు మెరుపు లోపలంతా నలుపు కురుపు అంటే మాత్రం నేను ఒప్పుకోను. మీరేమంటారు? నాతో ఉంటే ఏమైనా అంటారు, నాతో లేకుండా మీరు పరధ్యాసలో ఉంటే ఏమి అనరు. పరధ్యాస అంటే ఒకప్పుడు మా హైందవ సభల్లో అంటే కచేరీల్లో భజనల్లో వారు ఆ యొక్క వాక్యాన్ని చెప్పేటువంటి వారు, హరికథ చెప్పేటువంటి వారు అనేవారు, అమ్మలారా అయ్యలారా పరధ్యాసలో ఉండకండి, నా ధ్యాసలో నా మాటల ధ్యాసలో ఉండండి అనేసి. సో మీరు పరధ్యాసలో ఉండకండి. ప్రసంగం ఏదైతే దేవుడు మీకు వినిపిస్తున్నాడో దాన్ని మీరు అంగీకరించి ధ్యానించేటువంటి వారిగా ఉంటే మీకు చాలా గొప్ప మేలు. ఒక పరిశుద్ధుడికి ఈ పరిశుద్ధత అనేది కోరికగా ఉండాలి, అతని యొక్క కర్తవ్యంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ రకంగా ఉంటుందో ప్రతినిత్యం, ప్రతిదినం, ప్రతి వారం తన జీవితాన్ని దేవుడికి సమీపంగా, దేవుడి కొరకు ప్రత్యేకించబడిందిగా పెట్టుకుంటాడు. 15 సంవత్సరాల యవనస్తుడు, ఒక యంగ్ టీనేజ్ బాయ్ ఫిలిప్ ఆయన ఈ రకంగా ప్రార్థన చేశాడు. గాడ్ మేక్ మీ ప్యూర్ ఇన్ మై మోటివ్స్, మోరల్స్ అండ్ మనీ. దేవా, నా యొక్క నైతిక విషయాల్లో, ధనం విషయంలో, ఉద్దేశాల్లో నన్ను పవిత్రునిగా చేయు అని. 15 సంవత్సరాలు ఒక చిన్న పిల్లవాడు అంత గంభీరమైనటువంటి ప్రార్థన చేయగలిగితే మనం ఇంకా ఎంత గంభీరమైనటువంటి ప్రార్థనలు చేయొచ్చో ఒకసారి మనం ఆలోచించాలి. సో రెండవది ఏంటంటే ప్రభు కొరకు మనము ప్రత్యేకించబడినటువంటి వారంగా ఉండాలి. ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ముళ్ళు, ఒక ఆయన చచ్చిపోయాడు, తమ్ముడు చచ్చిపోయాడు. ఇద్దరు పరమ దుర్మార్గులు, ఇద్దరు పరమ చండాలుళ్ళు. ఊరంతా వారి గురించి ఎక్స్క్యూజ్ మీ తిట్టకుండా తిడుతూ ఉంటుంది. తమ్ముడు చచ్చిపోగానే అన్న పాస్టర్ దగ్గరికి వచ్చాడు. పాస్టర్ దగ్గరికి వచ్చి పాస్టర్ గారిని అడుగుతున్నాడు, రేపు సమాధి కార్యక్రమం పెట్టుకుంటాను, మీరే వచ్చి చేయాలి. పాస్టర్ గారు అన్నారు, అమ్మో మీ తమ్ముడి సమాధి కార్యక్రమం నేను మాత్రం అసలు చెయ్యా, ఎందుకంటే ఇప్పుడు పచ్చి దుర్మార్గుడు, ఆ యొక్క కార్యక్రమంలో నాకేమి పాలు ఉండదు. అప్పుడు అన్నాడు, పాస్టర్ గారు ఆలోచించండి, మీరు వస్తేనే బాగుంటుంది, మన ఊరోళ్ళందరూ వస్తారు, పక్క ఊళ్ళోళ్ళందరూ వస్తారు, అందరి ముందు మీరు ఒకటే ఒక సహాయం నాకు చెయ్యాలి, ఈయన పరిశుద్ధుడు అని ప్రకటించాలి. దానికోసం నేను మీ మేలు మరవకుండా మీకు చేయాల్సింది చేస్తానన్నాడు. పాస్టర్ అన్నాడు, లోకమంతా కోడై కోస్తోంది వాడు దుర్మార్గుడని, అలాంటప్పుడు నేను వచ్చి వాడి నిలబడి వీడు పరిశుద్ధుడు అని ఎట్లా లోకానికి అబద్ధం చెప్తాను, నేను ఆ పని చేయను అన్నాడు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క విషయాన్ని గమనించండి. పాస్టర్లు కూడా 2 చోట్ల అబద్ధాలు చెప్తారు. ఒకటి ఎక్కడంటే ఒకడు చచ్చినప్పుడు వాడు పాపాత్ముడై నరకానికి పోయినా వీడు చచ్చిపోయాడు, ఇప్పుడు ప్రభునందు నిద్రించాడు, వీడు పరలోకానికి దేవుడి సన్నిధికి పోయాడు అని అబద్ధం ఆడతారు. రెండవది, పెళ్లిళ్లు చేసే దగ్గర వాడికి భక్తి ఉండదు, ఏమీ ఉండదు, వాడొక భ్రష్టుడైనా కూడా వీడు దేవుని బిడ్డ అనేసి కట్టకుండా ఇతరులకు కట్టేస్తారు.
సో పాస్టర్లు కూడా చాలా సార్లు ఇతరుల చేతుల్లో గుప్పెట్లలో పప్పెట్లుగా మారిపోతూ ఉండడం మనందరికీ తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఈ యొక్క పాస్టర్ గారికి ఒక మాట చెప్పాడు, మీ యొక్క సంఘపు పైకప్పు కారుతోంది, దాన్ని అంతటినీ నేను 50,000 రూపాయలు ఇచ్చి ఒకే ఒక వారంలో మార్పిస్తాను, ఆలోచించండి. 50,000 కొత్త కప్పు, ఒకే ఒక మాట పరిశుద్ధుడు అని అంటే చాలు అనగానే పాస్టర్ గారికి ఆలోచించిన తర్వాత ఒప్పుకున్నాడు. ఆ రెండవ రోజు వచ్చింది, విస్తృతంగా మనుషులు వచ్చారు. వచ్చిన తర్వాత అందరి ముందు పాస్టర్ గారు నిలబడి ఇక ఆయన యొక్క ప్రసంగంలో ఈ రకంగా చెప్పాడు, మనం ముందు వీడు ఒక దుర్మార్గుడు, ఒక వ్యభిచారి, తాగుబోతు, తిట్టుబోతు, తిండిపోతూ, వీడంతా ఘోరమైనటువంటి మనుషులు, బహుశా తక్కువగా ఉంటారు అని చెప్పి అన్ని చెప్పిన తర్వాత ఏమన్నాడంటే, అయితే జాగ్రత్తగా వినండి, ఇక్కడ నిలబడి ఉన్నటువంటి వీని అన్న కన్నా వీడు చాలా పరిశుద్ధుడు అని చెప్పాడు. ఇక్కడ నిలబడి ఉన్నటువంటి వీని అన్న కన్నా వీడు చాలా పరిశుద్ధుడు. హిందీలో ఒక మాట అంటారు, ఒకే లాఠీతో రెండలు, అంటే రెండింటినీ కొట్టేయడం అని. సో ఇటు పరిశుద్ధుడు అనేశాడు, అక్కడ 50,000 తీసేసుకున్నాడు. మనల్ని మనుషులు పరిశుద్ధులు అనాల్సిన అవసరం లేదు. మనల్ని దేవుడు పరిశుద్ధులు అనగలిగే స్థితిలో మనం ఉంటే చాలు. ఎందుకంటే చాలా మందికి భక్తి గల ముఖాలు ఉంటాయి, కానీ భక్తిహీనమైన హృదయాలు ఉంటాయి. భక్తి గల ముఖాలు ఉంటాయి, భక్తిహీనమైనటువంటి హృదయాలు ఉంటాయి. మనకు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళలేదు, కానీ మనకు బాగా యాక్టింగ్ వస్తుంది. ఎందుకంటే మనం ఆ రకంగా దాన్ని అలవర్చుకున్నాం. రియాలిటీ లేకపోతే మనిషికి తెలియకుండానే యాక్టింగ్ మోడ్ లోనికి వెళ్ళిపోతాడు. మీరు చర్చ్కి వచ్చినప్పుడు మీ ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో పెట్టినట్టు మీరు చర్చ్కి వచ్చినప్పుడు ఏ మోడ్ లోకి వెళ్ళిపోతారు? రియాలిటీ లేకపోతే యాక్టింగ్ మోడ్ లోకి వెళ్ళిపోతారు. ప్రసంగికులు వెళ్ళిపోతారు, ప్రజలు వెళ్ళిపోతారు. అలాంటి దుర్దశలు మనం ఉండకుండా ఉండాలంటే మన జీవితాన్ని ప్రభువుకు ప్రతిష్ఠించుకోవాలి. యేసు ప్రభు యోహాను సువార్త 17:19 వచనంలో ఈ రకంగా చెప్పాడు, నన్ను నేను ప్రతిష్ఠించుకొనుచున్నాను, ఐ సాంక్టిఫై మై సెల్ఫ్. ఆయన తను తాను దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు కనుక లోక కళ్యాణం కొరకు పాపుల రక్షణార్థమై ఆ శిలువ కార్యాన్ని సమాప్తి చేయగలిగాడు. ఈ రోజున యేసును మన రక్షకునిగా మనం ఆశ్రయించగలిగాం. అలాగే నిన్ను నన్ను ప్రతిష్ఠించుకోగలిగితే మనం ఎంతో మందికి ఆశీర్వాద కారణంగా మారుతాం. నాకు ఇష్టమైనటువంటి మాట బైబిల్లో ఒకటి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో అది మనకు కనబడుతుంది. సో యేసులాగా మన జీవితాన్ని మనం అమర్చుకుంటే మనకు ఎక్కడా కూడా దోకా ఉండదు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. ఇంగ్లీష్ లో ఈ రకంగా ఉంటుంది, కాపీ గాడ్. ఎవరిని కాపీ కొట్టాలి? దేవుడిని కాపీ కొట్టండి, యేసు ప్రభువును కాపీ కొట్టండి. మనకు ఉన్నటువంటి ఒక అలవాటు లేక మన గుణం ఏంటంటే, చిన్నప్పటి నుండి మనం ఇతరులను చూసి కాపీ కొట్టడం ప్రారంభిస్తాం, వారిని అనుకరణ చేయడం ప్రారంభిస్తాం. మన యొక్క హెయిర్ స్టైల్ ఎవరినో చూసి అది నచ్చింది కనుక మనం మొదలు పెట్టాం. మన వస్త్రధారణ ఎవరితో చూసి నచ్చింది కనుక మనం వేసుకోవడం మొదలు పెట్టాం. మన యొక్క హావభావాలు, ఎక్స్ప్రెషన్స్ ఎవరి దగ్గర మనం నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మీరు ఆ సినిమాలు చూస్తున్నప్పుడు ఆ హీరో హీరోయిన్లు వారి యొక్క ఎక్స్ప్రెషన్స్ ని చూపిస్తున్నప్పుడు మీరు కూడా వాటితో పాటు మీ యొక్క ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఉంటారు. అట్లాగే మీకు అవి వచ్చేస్తాయి. పెద్దగా అయిన తర్వాత కూడా మీరు వాటిని ఫాలో అయిపోతూ ఉంటారు. ఇక్కడ బైబిల్ మనకు చెప్పేది ఏంటంటే, లోకస్ రీత్యా మీరు లోకస్తులను కాపీ కొట్టారు, కానీ ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత లోకస్తులను, లోక వ్యవహారాలను కాపీ కొట్టడానికి వీల్లేదు. యేసు ప్రభువునే కాపీ కొట్టాలి, ఆయనను పోలి మీరు ఉండాలి. 1970s లో అనుకుంటాను, బాలీవుడ్ లో ఒక సినిమా తార ఉండేది, ఆమె పేరు సాధన. అప్పుడు అందరూ కూడా కొప్పులు పెట్టేవారు, అందరు జుట్టు ఇట్లా వెనక్కి ఆ యొక్క దాన్ని ఏమంటారో మరి ఇట్లా పెద్దగా ఆ యొక్క బుగ్గలాగా వచ్చి ఇక్కడ కొప్పు పెట్టేవారు. ఈమె అనుకుందంట, అందరూ ఒకే టైప్ ఉన్నారు, నాకేం స్పెషల్ గా లేదు అని చెప్పి తన హెయిర్ స్టైలిస్ట్ ని పిలిచి ఆయనతో చెప్పిందంట, అందరిలాగా నా వద్దు, నాకు కొంచెం ఏదైనా వెరైటీ నటించింది. దేశం అంతా కూడా ఆ యొక్క సాధన కట్ అనేటువంటి కట్టు మందిలో 5 మంది స్త్రీలు ఈ రకంగా కట్టుకొట్టడం మొదలు పెట్టారు. అంటే చాలా మంది సాధనాలు కాపీ కొట్టడం మొదలు పెట్టారు. 90s లో ఆర్ 2000 లో అనుకుంటాను, మహేందర్ సింగ్ ధోని అని వచ్చాడు. ఆయన అప్పుడే క్రికెట్ మరి ఫేవరెట్ అనమాట. ఆయన యొక్క సెంటిమెంట్ బట్టి జుట్టు ఇక్కడ దాకా వదిలేశాడు. ఆయన ఒక్కసారి క్లిక్ అయిపోగానే భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది యవనస్తులు జుట్టు కత్తిరించకుండా పెంచుకుంటూ పోయారు. ఎందుకంటే అందరూ ధోనిని కాపీ కొడుతున్నారు. పాపం వేల మంగళ దుకాణాలు దివాలా తీశాయి.
తర్వాత కొన్నేళ్లకు ఆమీర్ ఖాన్ ఒక సినిమా తీశాడు, గజనీ అంటారు దాన్ని. ఆయన ఏం చేశాడంటే ఫుల్ డిఫరెంట్ స్టైల్ పెట్టాడు, మొత్తం అంతా గుండు కొట్టాడు, మధ్యలో ఒక కట్టు కొట్టాడు. సో చాలా మంది ధోని ఓల్డ్ స్టైల్ ఫేడ్ అవుట్ అని చెప్పేసి అందరూ గజనీ స్టైల్కి వచ్చారు. వెంటనే 10,000 కొత్త మంగళ దుకాణాలు దేశం నిండా వెలిసాయి. సో ఈ రకంగా స్టైల్ ఆఫ్టర్ స్టైల్ మనకు కనబడుతూనే ఉంటుంది. ఒకప్పుడు నేను చిన్నప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు చూసేవాడిని, ఆడవారితో పాటు మగవారు కూడా గుడిలో నుండి బయటకు వచ్చినప్పుడు లెంపలేసుకుంటూ చెవుల్లో పువ్వులు పెట్టుకునేవారు, సన్నజాజి పువ్వులు ఇట్లా పెట్టుకుని వచ్చేవారు. కానీ దాని తర్వాత నేను చూసింది ఏంటంటే మగోళ్ళు చెవులకు పూలు తీసేసి పోగులు పెట్టడం మొదలు పెట్టారు. వాడు మగోడు కానీ ఇక్కడో పోగు, ఇక్కడో పోగు, ఇక్కడో పోగు, తర్వాత ఇక్కడ పోగు, తర్వాత ఇక్కడ పోగు, తర్వాత ఇక్కడ పోగు, ఇక్కడ పోగు, ఇక్కడ పోగు, ఎక్కడ చూసినా పోగే. మా ఇంటి పక్కనే ఈ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఉండేది. దాంట్లో మీరు WWF ఒకవేళ మీకు ఆ ఛానల్ పరిచయం అయి దాంట్లో చూస్తుంటే వారు ఇటు కత్తిరిస్తారు, ఇటు కత్తిరిస్తారు, మధ్యలో మాత్రమే జుట్టు ఉంచుతారు, లేకపోతే ఇటంతా తీసేసి రౌండ్ గా పెడతారు, రౌండ్ గా స్టేడియం పిచ్ లాగా పెట్టి చుట్టూ పెట్టుకుంటారు. సో ఈ రకాలైనటువంటి జుట్లు వేశారు. ఒకసారి ఒక మరి యూత్ కాన్సెప్ట్ లో నన్ను వాక్యం చెప్పమన్నారు. ఆ యూత్ కాన్సెప్ట్ కి వెళ్తే అక్కడ అందరూ కూడా మరి పొడవాటి జుట్లు, అవి కూడా వంకలు తిరిగినటువంటి జుట్లు, గిటార్లు పెట్టుకొని 1.5 గంటల సేపు మ్యూజిక్ వాయించారు. తర్వాత నాకు 40 నిమిషాలు మెసేజ్ ఇవ్వమన్నారు. దాన్ని చూసినప్పుడు నాకు అనిపించింది ఇది చర్చా లేకపోతే డిస్కోథిక్కా అని. ఎందుకంటే అట్లా ఉన్నారు. సో 40 నిమిషాలు నాకు ఇచ్చారు, 1.5 గంటలు వారు వాయిస్తే 40 నిమిషాలు నేను వారిని వాయించాను. నేను వారికి ఒక మాట చెప్పాను, లోపల సెటప్ బాగుంటే పైన గెటప్ బాగుంటుందని. లోపల సెటప్ బాగుంటే పైన గెటప్ బాగుంటుంది. సో మీకు లోపల సమస్య ఉంది, అందుకని మీరు ప్రభు అయినటువంటి యేసును అనుకరించకుండా ఎవరిని అనుకరిస్తున్నారు? ఎవడో రాక్ స్టారు, ఎవడో ఆ యొక్క పాప్ స్టారు, ఎవడో మరి ఇంకొక డ్రగ్ స్టారు అంటే వారిని మీరు అనుకరిస్తున్నారు. ఆ యొక్క సెలబ్రిటీలను అనుకరిస్తున్నారు. వారి యొక్క భోజులను మీరు మీ యొక్క బతుకు నిండా నింపుకుంటున్నారు. మనకు ఒకే ఒక స్టారు, రియల్ స్టారు, రీల్ మీద స్టార్ కాదు, రియల్ స్టారు, బ్రైట్ మార్నింగ్ స్టారు, ఇటర్నల్ సూపర్ స్టారు. ఆయన ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దగ్గర మనం నేర్చుకుని నడుచుకుంటే చాలు. మూడవ దాంట్లోనికి మనం వెళ్ళిపోదాం. మూడవది ఏంటంటే ఆ సరెండర్డ్ లైఫ్. రాబర్ట్ మర్రే మక్షిన్ అనేటువంటి సేవకుడు స్కాట్లాండ్ దేశం అంతటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు కొరకు కుదిపేశాడు. ఆయన ఒక మాట అనేవాడు, ఒక్కసారి యేసు వంక చూస్తే రక్షించబడతావు, తదేకంగా యేసు వంక చూస్తే రూపాంతరపరచబడతావు. ఇప్పుడు క్రైస్తవులకు ఉన్నటువంటి బలహీనత ఏంటంటే ఒక్కసారి యేసు వంక రక్షణ కొరకు చూశారే తప్ప రూపాంతరపరచబడ్డం కొరకు ప్రతిరోజు యేసును వారు దగ్గరగా చూడట్లేదు, తదేకం చూడట్లేదు. అందుకనే వారి జీవితాల్లో ఈ రూపాంతరపు కార్యము జరగట్లేదు. మూడోది ఏంటంటే, మొదటిది అయిపోయింది, రెండవది అయిపోయింది, మూడవది యజమానుడు వాడుకొనుటకు అర్హమై. యజమానుడు వాడుకొనుటకు అర్హమై అంటే పరిపూర్ణ సమర్పణ కలిగి ఉన్నప్పుడు యజమానుడు వాడుకుంటాడు. ఇంట్లో ఉన్నటువంటి వెండి పాత్రలు, బంగారు పాత్రలు, కర్ర పాత్రలు, మంటి పాత్రలకు చిత్తము లేదు, ఫ్రీ విల్ లేదు. అది ఇక్కడ పెడితే ఇక్కడ ఉంటుంది, అక్కడ పెడితే అక్కడ ఉంటుంది. కానీ మనకు చిత్తం ఉంది, ఫ్రీ విల్ ఉంది. మనం ఇక్కడ పెడితే అక్కడికి పోవచ్చు, అక్కడ పెడితే ఇక్కడికి రావచ్చు. మనం ఆయన యొక్క అందుబాటులో ఉన్నప్పుడు, మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడే మనము దేవుడికి పరిపూర్ణంగా ఈ యొక్క పాత్రగా పనికొస్తాం. మీరు అనొచ్చు మేము పాపం నుండి వేరయ్యాం, మీరు అనొచ్చు మేము దేవుడి కొరకు ప్రత్యేకించుకున్నాం. అవును, దేవుడి కొరకు ప్రత్యేకించుకున్నాం. కాకపోతే ఎంత శాతం? యేసుప్రభు చెప్పాడు, కొంతమంది 30 దంతలు, కొంతమంది 60 దంతలు, కొంతమంది 100 అంతలు. సో కొంతమంది 30% యేసుప్రభుకు తమ జీవితాన్ని ఇస్తారు, కొంతమంది 60% ఇస్తారు, కొందరు వచ్చి 100% ఇస్తారు. మరి యేసు కోరిక ఏంటి? ఆయన కోరిక ఆయన మాటల్లోనే వింటే అది గ్రేట్ కమాండ్మెంట్ అంటారు, గొప్ప ఆదేశం అంటారు. ఏం చెప్పాడు? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ శక్తితో నన్ను ప్రేమించాలి అన్నాడు. నన్ను ప్రేమించుట అంటే ఏంటి? నా ఆజ్ఞలను గైకొనుట అన్నాడు. అంటే యేసుప్రభు ఏమన్నాడు? నీ జీవితాన్ని నీవు నాకు ఇచ్చినప్పుడు, పూర్ణ అంటే మనం ఈ ఆంధ్రలో వండుకునేటువంటి బెల్లపు పూర్ణాలు కావండి. పూర్ణ అంటే 100% కంప్లీట్, ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అని అర్థం. సో ఆ రకంగా నీవు నాకు ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని నీవు సమర్పించినట్టు, లేకపోతే లేదు.
అవి సమర్పణ అంటే ఏంటి? మనల్ని మనం పక్కన పెట్టడం, మన యొక్క ఆశ, మన యొక్క ఆలోచన, మన యొక్క అభిప్రాయం, మన యొక్క ఆశయం, మనకున్నటువంటి ప్రణాళిక అంతా కూడా పక్కన పారేయడం. అందుకని యేసుప్రభు అన్నాడు మత్తయి 16:24 ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల వాడు తను తాను ఉపేక్షించుకోవాలి, అంటే తనకు నో చెప్పాలి, కాదనుకోవాలి, వాడి సిలువను ఎత్తుకోవాలి, ప్రతిరోజు నన్ను వెంబడించాలి. సో నన్ను నేను కాదనుకోవడమే దేవుడికి నన్ను సమర్పించుకోవడం. నన్ను నేను కాదనుకున్నప్పుడు ఆయనకు నేను అవునంటాను. పౌలు 2వ అధ్యాయంలో గలతీ 2:20 అదే రాశాడు, ఇక నేను కాదు జీవించున్నది, నా యందు క్రీస్తు జీవించుచున్నాడు. అర్థమేంటి? నేను కాదు ఆలోచించేది, క్రీస్తే ఆలోచిస్తున్నాడు. నేను కాదు కోరుకునేది, క్రీస్తే కోరుకుంటున్నాడు. నేను కాదు కార్యం చేసేది, క్రీస్తే కార్యం చేస్తున్నాడు. ఇనుప కడ్డీని తీసుకెళ్లి అగ్నిలో పెడితే అగ్ని కడ్డీలోనికి ఎట్లా వచ్చేస్తుందో అనుసంధానం అంట దాన్ని. ఆ రకంగా యేసు విశ్వాసిలోనికి, విశ్వాసి యేసులోనికి. దాన్ని బైబిల్ ఏమంటుందంటే క్రీస్తునందు మీరు, మీ యందు క్రీస్తు. సో ఆ లైఫ్ మనకు వచ్చేస్తుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు మనం సంపూర్ణంగా దేవుడికి సమర్పించబడినటువంటి వారముగా ఎంచబడతాం. ఆ జీవితంలోనికి మీరు వచ్చారా? ఒకసారి ఆలోచన చేయండి. నా సమయం అయిపోతుంది కదా, నేను ఫైనల్ పాయింట్ లోనికి వచ్చేస్తాను. సో ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు, మనల్ని సమర్పించుకున్నప్పుడు 3 ఉంటాయి. ఒకటి, ఆయనకి ఎప్పుడు సమీపంగా ఉంటాం, అందుబాటులో ఉంటాం. డిఎల్ మోడీ అనేవాడు దేవుడు తనకు ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తినే వాడుకుంటాడు. సో మీరు ప్రభువుకి సమీపంగా ఉండండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. రెండవది, సిద్ధపడి ఉండండి, దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు. ప్రతిరోజు ఉదయం లేచి ప్రార్థన చేసి, దేవా ఈ రోజు నేను నీ కొరకు ఏం పని చేయొచ్చు, నీ సంఘం కొరకు, నీ రాజ్యం కొరకు, నీ యొక్క మహిమ కొరకు, ఇతరుల మేలు కొరకు నేనేం చేయగలను నాకు చూపించు, నాతో చేయించు అని ప్రార్థన చేస్తే, సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు వాడుకుంటాడు. మూడవది, సేవకునిలా ఉండాలి. సేవకునిలాగా ఉండాలి. ఎందుకంటే ఆయన యజమాని, అది మర్చిపోవద్దు. యజమానికి సేవకుడు సలహాలు ఇవ్వడు, యజమానికి సేవకుడు అది ఇది సాకులు చెప్పడు. యజమాని ఇచ్చిన ఆజ్ఞను శిరస వహిస్తాడు. 4వ దాంట్లోనికి వచ్చేద్దాం. అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి. ఇలా 3 లక్షణాలు ఉన్నప్పుడు అతడు అర్హత పొందుతాడు, ఆమె అర్హత పొందుతుంది. అప్పుడు వారి జీవితం ఎట్లా ఉంటుంది? ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉంటుంది. ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడి ఉంటుంది. ఈ రోజున మనము ఆలోచించం. దేవుడి యొక్క విషయాలకు, వాక్య సత్యాలకు మనం పెద్దగా విలువనివ్వం. మనకు మన పనులు ముఖ్యం, మనకు మన బ్రతుకులు ముఖ్యం, మనకు మన ఆశయాలను నెరవేర్చుకున్నట్టు ముఖ్యం, మనకు మన యొక్క భవిష్యత్తు ముఖ్యం. కానీ మీకు సంగతి చెప్పనా, రేపు మీరు మీ ఇష్టానుసారంగా బ్రతికి ఆయన ముందు నిలబడినప్పుడు ఆయన మిమ్మల్ని ఏమంటాడో తెలుసా? చెడ్డ సోమరి దాసుడా అని అంటాడు. ఎందుకంటే మీరెప్పుడు ఆయన కోసం బ్రతకలేదు కనుక. ఈ 3 ఉన్నప్పుడు, ఆయన వారిగా మీరు మారినప్పుడు ఆయన మిమ్మల్ని ప్రతి సత్కార్యం కొరకు సిద్ధపరుస్తాడు. ఈ సత్కార్యాలు ఆయన కార్యాలు. ఎఫెసీ 2:10 మీరు చదివితే, దేవుడు మనల్ని ఎందుకు రక్షించాడు? మనం ఆయన యొక్క చేతి పని అయి ఉన్నాం. ఎందుకో తెలుసా? ఆయన యొక్క సత్కార్యాలు చేయడానికి, ఆయన యొక్క నిజమైనటువంటి మహిమను లోకానికి చూపించడానికి. ఒక భక్తుడు అనేవాడు, దేవుడు దేన్ని ఎంచుకుంటాడో దాన్ని శుద్ధి చేస్తాడు, దేవుడు దేన్ని శుద్ధి చేస్తాడో దాన్ని మలుస్తాడు, దేవుడు దేన్ని మలుస్తాడో దాన్ని నింపుతాడు, దేవుడు దేన్ని నింపుతాడో దాన్ని వాడుతాడు. జకర్యా 4:6 ఒక మాట ఉంటుంది, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా దీనిని నేను చేతును. ఈ రోజున క్రైస్తవ లోకము, క్రైస్తవ సమాజము ఎలా తయారైందంటే,